హాయ్ గాయస్, నమస్తే. నేను మ్యాక్సిమం మీ అందరికి కూడా గుర్తుండి ఉంటాను. గతంలో నా వీడియోలు చూసి నన్ను బాగానే ఆడుకున్నారు, పబ్లిక్ ఆడుకున్నారు, పొలిటీషియన్స్ ఆడుకున్నారు, చాలా సినిమా హీరో ఫ్యాన్స్ కూడా ఆడుకున్నారు. నాకు పెద్ద పరిచయం అవసరం లేదు మన తెలుగు రెండు రాష్ట్రాల్లో. ఐ థింక్ చాలామంది వరకు కొన్ని కారణాల వల్ల, నా ఒక ఆరోగ్య సమస్యల వల్ల, నాకు రీసెంట్గా ఒక చిన్న ఇష్యూ జరిగింది. దానివల్ల కొంచెం గ్యాప్ ఇచ్చాను, చిన్న గ్యాప్. బాస్ ఇట్స్ బ్యాక్. మళ్ళీ ఒక్కొక్కడిని రోడ్డు మీదకి లాగడమే మన పని. ఇప్పుడు మన భారతదేశంలో ఉన్న పొలిటీషియన్స్ కోసం ఒక నిమిషం మాట్లాడుకుందాం. అసలే మన భారతదేశంలో జరుగుతున్న రేప్ కేసులు ఎన్నో మీకు తెలుసారా? పోనీ మన భారతదేశంలో జరుగుతున్న మర్డర్స్ ఎన్నో మీకు తెలుసారా? పోనీ మన భారతదేశంలో జరుగుతున్న అన్యాయాలు, దోపిడీలు, హత్యలు, మానభంగాలు, దొంగతనాలు, రాబరీలు, ల్యాండ్ కబ్జాలు తెలుసా? ఐ థింక్ ఇవన్నీ ఎప్పటికీ అవసరం లేదు. ఒక అమ్మాయికి రేపు జరిగితే ఆ అమ్మాయి ఎక్కడో ఉన్నది కదా, ఎవరో అమ్మాయి లే బొంగ, మనకెందుకు అవన్నీ? ఎవరితో ఎన్నో రేపు చేశారు ఎవడో. మా అయితే మనం ఇన్స్టాగ్రామ్లో ఒక స్టోరీ పెడతాం, వాట్సాప్లో ఒక స్టేటస్ పెడతాం, ఫేస్బుక్లో ఒక స్టోరీ పెడతాం, ట్విట్టర్లో ఒక ట్వీట్ తెప్పుదాం. ఈ 3 పాయింట్సే తప్ప అసలు ఏం జరుగుతుందో తెలుసారా మీకు? మన భారతదేశం కోసం బయట నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు ఒక్కొక్క నా కొడుకు. నరేంద్ర మోదీ గారు, అమిత్ షా గారు, మన యోగి ఆదిత్యనాథ్ గారు, ఆపోజిషన్లో ఉన్న రాహుల్ గాంధీ గారు, మీ అందరినీ నేను అడిగేది ఒకటే మాట. పోనీ వాళ్ళకి తెలుగు రాదు కాబట్టి, మన భారతదేశంలో ఉన్న వాళ్ళకి ఎలాగే తెలుగు రాదు కాబట్టి, కనీసం మన తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులని నేను ఒక మాట అయితే అడగదలుచుకున్నాను. గతం స్వహ. గతం కోసం మాట్లాడుకోవడం వల్ల మనకేమీ రాదు. ఫ్యూచర్ కోసం మాట్లాడుకోవడం వల్ల ఈరోజు నేను ఉన్నవాడిని రేపు ఉంటానో లేదో నాకు కూడా తెలియదు. కానీ మన యనుమల రేవంత్ రెడ్డి గారు, మన తెలంగాణ సీఎం ముఖ్యమంత్రి, మన ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారు 4 ఐ థింక్ నేను పుట్టుండని అనుకుంటా అప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయిపోయారు. కానీ ఇందుకు ఏం చేస్తున్నారు మీరంతా? పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయని కారులో ఉన్న 2, 3, 4, 5 క్యాన్వేస్ని కట్ చేసేసి దాన్ని పబ్లిక్కి ఇచ్చేయడమేనా మీ పని? అపోజిషన్లో ఉన్న వాళ్ళు పెద్ద గొప్పోళ్ళు ఏం కాదులే, ఐ థింక్ నా ఆలోచన ప్రకారం. ఏ రాజకీయ నాయకుడు గొప్పడు కాదు నాకు తెలిసినంతవరకు. మీరు గమనించండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఎన్టీఆర్ గారు నాకు తెలిసి గొప్పవారు, అది నేను ఒప్పుకుంటాను. ఎందుకోసం అంటే వాళ్ళు కొత్త స్కీములు తీసుకొచ్చారు. ఓ బాబోయ్, ఆ దేవుళ్ళ కోసం మాట్లాడుకుంటే ఈ టైమే సరిపోదు అనుకోండి. ఓకే, పాయింట్కి వచ్చేస్తాను నేనైతే. ఎందుకు మీరు అందరూ చేసేది ఏంటో తెలుసా? మన భారతదేశానికి ఒక రాజధాని ఉంది, దాన్ని ఢిల్లీ అంటారు. ఢిల్లీ. ఆ ఢిల్లీలో నిన్న నైటు ఒక పెద్ద రేప్ కేసు జరిగింది. పాపం అమ్మాయి కదా, మహా అయితే సినిమాల్లో చూసినంత గట్టిగా వాళ్ళైతే ఉండరు. వాళ్ళకి జన్మని ఇవ్వడం తెలుసు, కానీ ఆకలిస్తే అన్నం పెట్టడం తెలుసు, కానీ ప్రేమ ఉంటే ప్రేమను చూపించడం తప్ప వాళ్ళకి ఫైటింగ్లు, యుద్ధాలు చేయడం రాదు ఇప్పుడున్న ఆడపిల్లలకి. ఇష్యూ జరిగి సుమారుగా 48 hours దగ్గరకు అవుతుంది. ఐ థింక్ ఈ వీడియో చూసిన కాడ నుంచి ఏ ఒక్క పొలిటీషియన్ దాని మీద ఒక ట్వీట్ ఇవ్వలేరా? ఏ ఒక్క పొలిటీషియన్ దాని మీద ఒక తీసుకోలే. అది ఏదో రాయల్ ట్రావెల్స్ అని ఏదో ఒక పెద్ద బస్సు, అది ఓనర్ని పిలిచి ఆ నా కొడుకులు పట్టుకొని ఏ పోలీసులు అన్న ఇంకా లోపల వేయలే. పోనీ లోపల వేసారనుకోండి, వాడిని నడి రోడ్డు మీద తీసుకొచ్చి వాడిని షూట్ చేయరు మన భారతదేశంలో. ఎందుకోసం అంటే వాళ్ళకి ఎన్నెన్నో చట్టాలు అడ్డు వస్తాయి. వాళ్ళకి ఎన్కౌంటర్ చేయాలంటే డీజీపీ, గవర్నరు, అక్కడికి ఇక్కడికి సిఏ, ఎస్ఏ, వాళ్ళు వీళ్ళు అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మో 1,000-2,000 మంది నుంచి వాళ్ళకు ఒక లెటర్ రావాలన్నమాట.
ఇటు ముద్దయిని చంపదొబ్బానే. కానీ వాడి వల్ల చనిపోయిన ఒక ఆడపిల్లకి ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ అడ్డొచ్చినాయండి. జస్ట్ మై డౌట్. ఓకే, ఒక ఆడపిల్ల 13 సంవత్సరాల ఆడపిల్ల 73 సంవత్సరాలు ఉన్న నా కొడుకు వాడికి లెగిస్తుందా లేదో కూడా ఐ థింక్ నాకు తెలీదు. వాడు ఆ అమ్మాయిని రేప్ చేసేస్తే వాడుకున్న పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అవ్వచ్చు, ఈ సాంగ్స్ ఏదైనా సరే అవ్వచ్చు, అమ్మాయి చనిపోయింది, ఆడి మీద పోక్సో కేసు పెట్టి వాడిని జీవితాంతకాలం లోపల వేయచ్చు. కానీ ఏరు మన భారతదేశం కదా. సారీ, ఎక్కువ మాట్లాడుతుంటే క్షమించండి, కానీ జరిగేది ఇదే మాట్లాడుతున్నాను. జరిగితే చెప్తున్నా. ఇంకొక విషయం, ప్రేమగా ప్రేమించి ఒక ఆడపిల్ల నిజంగానే ఇంకొకరిని నమ్మి బయటికి వెళ్ళొచ్చన్నా సరే నమ్మకం లేదా నా కొడుకు డబ్బు కోసం ఆ అమ్మాయిని ఏదైనా సరే చేయొచ్చు. నా మొగుడు నల్లగా ఉన్నాడని ఒక తెలిసి చంపేస్తుందాన్ని. నో వే, దానికి నో కేస్. అది ఇంకొకరితో ఎఫ్ఐఆర్లో ఉన్నదని నాకు అనుమానం వచ్చి నేను దాన్ని చంపేస్తా. నో కేస్. కేసు అయినా బొంగి ఏముందలే, మహా అయితే 4 రోజులు లోపల ఎత్తారు, బయటకు వచ్చేస్తారు. ఇంతకీ మన భారతదేశంలో పోక్సో యాక్ట్ అయిన ఒకటి ఉంది తెలుసా, సెక్షన్. పోక్సో కేసు ప్రకారంగా 18 సంవత్సరాలు దాటలైన అబ్బాయి లేదా అమ్మాయి వీళ్ళు మార్చిన లైంగిక వేధింపులు, లేకుంటే వీళ్ళని తీసుకెళ్ళి లేబర్ కేసులో పని చేయించినా, లేకపోతే వీళ్ళని సెక్సువల్గా వీళ్ళని కొంచెం ఇబ్బంది పెట్టినా సరే ఐ థింక్ వీళ్ళని తీసుకెళ్ళి లోపల వేయచ్చు. కానీ మన భారతదేశంలో ఏరుగా. దిస్ ఈజ్ బ్యాక్గ్రౌండ్. మళ్ళీ కలుద్దాం. ఇంకా చాలానే ఉంది, చెప్పా కదా, ఒక్కొక్కడిని లెక్క పెడతా తప్పకుండా. బాయ్.